చెక్ చేయడానికి ఒక రాగి కడ్డీ తీసుకొని బంగారం కోటింగ్ వేసి దొంగలు ఏం చేస్తారో తెలుసా? దొంగలు దానికి ఏదో ఒక భాగాన ఒరిజినల్ బంగారం అతికేపిస్తారు. వీడికి ఆ ముక్క చూపించి ఈ రాగి కడ్డీని బంగారు కోటింగ్ వేసి మొత్తం బంగారం సారని చూపించి చెక్ చేయడానికి వాడు అడిగినప్పుడు ఒక ముక్క కట్ చేస్తాడు చూడు, ఆ ముక్క ఒరిజినల్ బంగారం ముక్క ఉంటుంది. వాడు ఆ ముక్క తీసుకెళ్ళి చెక్ చేయించినప్పుడు ఒరిజినల్ బంగారం అని చెప్తాడు, బంగారం కొట్టాడు. అప్పుడు వీడు నమ్మి మొత్తాన్ని రేటు పెట్టి కొంటాడు. కొన్న తర్వాత వాడికి దొరికిన చిన్న ముక్కే ఒరిజినల్ బంగారం, కానీ మిగిలిన వాడు బంగారు కమ్మి అనుకున్నదల్లా రాగిదది నెత్తిన కొట్టేసుకొని లబ్బో కొట్టుకుంటాడు. ఎలా మోసపోతాడు? రాగి కడ్డీగా తీసుకెళ్తే మోసపోడు, బంగారం కోటింగ్ వేయాలా. అట్లా వేస్తాడు బంగారు కోటింగ్. దానికి బంధాలను వాడుకుంటాడు, అనుబంధాలను వాడుకుంటాడు, వస్తువుల్ని వాడుకుంటాడు, వ్యక్తుల్ని వాడుకుంటాడు, సమాజంలో పరిస్థితులను వాడుకుంటాడు, నీ చుట్టూ ఉన్న క్లైమేట్ మొత్తాన్ని వాడు వినియోగించుకుంటాడు చాలా చమత్కారంగా. నిన్ను భ్రమలోనికి తీసుకెళ్ళాలి, మాయలోనికి తీసుకెళ్ళాలి, మత్తులోనికి తీసుకెళ్ళాలి. దేవునికి నీకు తెలియకుండా నేను దూరం అయిపోవాలి. ఇక దేవుని సావాసం కాకుండా మనుషుల సావాసాల్లో నువ్వు నిండిపోవాలి, మనుషుల మాయ మత్తుల్లో మునిగి తేలిపోవాలి.